ఇటీవలే చీరాల కోర్టులో చీరాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి కాత్యాయని గారు ఒక లేడీ అడ్వకేట్కి వారం రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. వివరాలకు వెళ్తే భార్యాభర్తలు గొడవలు పడ్డ నేపథ్యంలో వారి గొడవ కాస్త కోర్టుకు వెళ్ళడం, అయితే దానికి సంబంధించినటువంటి న్యాయవాది అయినటువంటి జ్ఞానేశ్వరి గారు కోర్టు వాదనలు జరుగుతుండగా న్యాయమూర్తిని ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. ఇది గమనించినటువంటి న్యాయమూర్తి గారు, మీరు నన్ను ఫోన్లో చిత్రీకరించినందుకు గాను కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించండి అప్పటికప్పుడు నోటీస్ రెడీ చేసి ఇవ్వడం. నోటీస్కి స్పందన లేనటువంటి రాజేశ్వరి గారిని కోర్టు మందలించి, మీరు 1000 రూపాయలు జరిమానా విధిస్తారా, లేదా వారం రోజుల పాటు సెంట్రల్ జైలుకి వెళ్తారా అంటే, వారం రోజుల పాటు సెంట్రల్ జైల్లో ఉంటాను అన్నారు. దీనితో కన్సెంట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చీరాల సెంట్రల్ జైలు తరలించి వారం రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అంటే న్యాయవాదులు చదువుకొని, చట్టాలు చదువుకొని, అడ్వకేట్ యాక్ట్స్ తెలుసుకొని, కంటెంట్ ఆఫ్ కోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తించకూడదని కూడా తెలిసి ఒక న్యాయమూర్తితో గొడవ పడడం, న్యాయమూర్తి గారు వెంటనే 1000 రూపాయలు జరిమానా విధిస్తే కట్టకపోవడం, ఇవన్నీ కూడా ఇతర న్యాయవాదుల మీద చెడు ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.